వెల్కమ్ టు ది ఎన్విఎస్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేయే టాపిక్ ఏంటంటే ఫ్లో ఎలిమెంట్స్. ఓకే, సో ఈ ఫ్లో ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేయే ముందు అసలు మనం ఇప్పుడు దాకా ఏం డిస్కస్ చేస్తాం అనేది సమరీ చూద్దాం ఒకసారి. సో టైప్స్ ఆఫ్ ది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. ఓకే, సో దానికి సంబంధించి ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ ఉంది వెబ్ పేజ్ డిజైన్ చేసేటప్పుడు. సో మనకి మెటాడేటా టైప్ ఆఫ్ కాంటెంట్ ఉంటుంది, సెక్షన్ కాంటెంట్ ఉంటుంది, హెడ్డింగ్ కాంటెంట్స్ ఉంటాయి, ఫేజింగ్ కాంటెంట్స్ ఉంటాయి, ఎంబెడెడ్ కాంటెంట్స్ ఉంటుంది, ఇంటరాక్టివ్ కాంటెంట్ ఉంటుంది, ఫ్లో కాంటెంట్ ఉంటుంది. ఓకే, సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంటెంట్ మనం వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలంటే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాగ్స్ సో కావాలా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ కావాలా హెచ్టిఎంఎల్లో. సో దాన్ని బేస్ చేసుకొని కాంటెంట్ బేస్ చేసుకొని మనం డిఫరెంట్ ఎలిమెంట్స్గా డివైడ్ చేసి మనకున్న హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ని. ఓకే, సో అవి ఏం ట్యాగ్స్ అంటే సో మెటాడేటా ట్యాగ్స్, సెక్షన్ ట్యాగ్స్, హెడ్డింగ్ ట్యాగ్స్, ఫ్రేజింగ్ ట్యాగ్స్, ఎంబెడెడ్ ట్యాగ్స్, ఇంటరాక్టివ్ ట్యాగ్స్ అండ్ ఫ్లో ట్యాగ్స్. ఓకే, సో కమింగ్ టు ద ఫ్లో ఎలిమెంట్స్ పర్పస్ ఏంటి. ఓకే, సో మీరు వెబ్ పేజ్లో డిస్ప్లే చేసే ఏ కాంటెంట్ అయినా బ్యాక్గ్రౌండ్లో కాకుండా, ఓకే, సో బ్యాక్గ్రౌండ్లో కాకుండా పేజ్ మీద వచ్చి వెబ్ పేజ్ మీద డిస్ప్లే చేసే ఏ కాంటెంట్ సంబంధించిన ట్యాగ్స్ అయినా సో దేని కింద వస్తాయి అంటే ఫ్లో ట్యాగ్స్ ఆర్ ఫ్లో ఎలిమెంట్స్ కింద వస్తాయి. ఓకే, సో అన్ని ట్యాగ్స్ మీరు ఏదైనా కాదు, ఎంబెడెడ్ సంబంధించి కావచ్చు, ఫ్రేజింగ్ కావచ్చు, అది హెడ్డింగ్ కావచ్చు, సెక్షన్ కావచ్చు. ఓకే, సో ఎక్సెప్ట్ మెటాడేటా సంబంధించి కాదు. ఓకే, సో ఇలా మీకు ఏదైనా వెబ్ పేజ్ డిస్ప్లే చేసే ఏ ట్యాగ్స్ అయినా సో దేని కింద వస్తాయి అంటే ఫ్లో ట్యాగ్స్ కింద వస్తాయి. ఓకే, సో దీంట్లో డిస్కస్ చేసిన ట్యాగ్స్ ఏదైతే ఇవన్నీ మనం కంప్లీట్ చేసాం. మెటాడేటా ట్యాగ్స్, సెక్షన్ ట్యాగ్స్, హెడ్డింగ్ ట్యాగ్స్, ఫ్రేజింగ్ ట్యాగ్స్, ఎంబెడెడ్ ట్యాగ్స్, ఇంటరాక్టివ్ ట్యాగ్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. సో దీంట్లో డిస్కస్ చేసిన చాలా ట్యాగ్స్ అన్నీ మనం దేని కింద వస్తాయి అంటే ఫ్లో ట్యాగ్స్ కిందే వస్తాయి. ఓకే, సో వితౌట్ డిలే విల్ గో ద టాపిక్. ఓకే, సో ఫ్లో ఎలిమెంట్స్. ఓకే, సో ఇప్పుడు దాకా డిస్కస్ చేసినాయి చాలా వరకు ఇవి. ఓకే, సో చూడండి. సో వాట్ ఈస్ ద కమింగ్ టు ద టాపిక్ అవుట్కమ్స్. ఓకే, సో ఏంటి అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లో ట్యాగ్స్. ఓకే, సో మనకి డిఫరెంట్ ఫ్లో ట్యాగ్స్ ఏమున్నాయో లిస్ట్ అవుట్ చేసిన క్యాపబిలిటీ ఆ ఈచ్ ట్యాగ్ యొక్క పర్పస్ సో అండర్స్టాండ్ చేసుకునే స్కిల్ మీకు వచ్చింది సెక్షన్ అయిపోయేటప్పటికి. ఓకే, సెకండ్ సో అండర్స్టాండ్ ద యూసేజ్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లో ట్యాగ్స్ విత్ ఎగ్జాంపుల్. ఏవైతే మనం డిస్కస్ చేసామో ఫ్లో ట్యాగ్స్ అని, ఓకే, సో ఏవైతే మనం అండర్స్టాండ్ చేసుకున్నామో వాటి పర్పస్, ఈచ్ ఫ్లో ట్యాగ్స్ యొక్క పర్పస్ ఏంటనేది. ఓకే, సో వాటిని మనం రియల్ వరల్డ్లో మనం వెబ్ పేజ్ డెవలప్ చేసేటప్పుడు సో ఏ పర్పస్, ఏ రిక్వైర్డ్ సిచ్యువేషన్లో మనం ఈ ట్యాగ్స్ యూసేజ్ చేస్తాం అనేది ఒక స్మాల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఓకే, తెలుసుకునే స్కిల్ కూడా మీకు వస్తుంది. ఓకే, సో కమింగ్ విత్ వితౌట్ డిలే మనం టాపిక్ వెళ్ళిపోదాం. సో ఫ్లో ఎలిమెంట్స్ ఏంది, దేనికోసం యూజ్ టు డిస్ప్లే కాంటెంట్. మీరు ఏ డిస్ప్లే టైప్ ఆఫ్ కాంటెంట్ తీసుకోండి వెబ్ పేజ్లో. ఓకే, సో అది డిస్ప్లే చేయాలంటే ఏ ట్యాగ్స్ కావాలంటే ఫ్లో ట్యాగ్స్ అనేది కావాలి. ఓకే, సో కమింగ్ టు ద ట్యాగ్స్. అది సో ఏమేమి ట్యాగ్స్ అనేవి చూడండి ఒకసారి. సో ఏ యాంకర్ ట్యాగ్, ఆడియో, డ్యూ, ఓకే, ఏబిబిఆర్, బి బోల్డ్, అబ్రివేషన్, ఈఎం, అడ్రస్, బిఆర్, ఫిగర్. ఓకే, సో ఆర్టికల్, బటన్, ఫిగర్ క్యాప్షన్, అసైడ్, క్యాన్వాస్, ఫూటర్, ఫామ్. ఓకే, h1 to h6, సో హెడర్. ఓకే, సో ఇవన్నీ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్లో మనం కవర్ చేసి ఇవన్నీ ఆల్మోస్ట్. ఓకే, సో సెలెక్ట్ అయిపోయింది. ఓకే, మేబీ ఏ మిస్ అయినట్టుంది. ఓకే, సో ఏవైతే మిస్ అయిన ట్యాగ్స్ ఉన్నాయో అవి మళ్ళీ నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో ఏ యాక్చువల్గా దేని కింద రావాలి మనకి ఇంటరాక్టివ్ ఎలిమెంట్ కింద రావాలా. ఓకే, సో ఇంటరాక్టివ్ ఎలిమెంట్లో ఏ మిస్ అయింది, సో ఏవైతే మిస్ అయిన ట్యాగ్స్ ఉన్నాయో అవన్నీ నెక్స్ట్ ఒక వీడియోలో కవర్ చేస్తాను. ఓకే, సో ఏ ట్యాగ్, సో ఆడియో అయిపోయింది, డ్యూ ట్యాగ్ కంప్లీట్ చేసాం, ఏబిబిఆర్, బిఈఎం, ఓకే, బోల్డ్, టెంపరేచర్ టెస్ట్, అడ్రస్, బిఆర్, ఓకే, బ్రేక్. ఓకే, సో నెక్స్ట్ ఫిగర్, ఆర్టికల్. ఓకే, సో బటన్, ఫిగర్ క్యాప్షన్, అసైడ్, క్యాన్వాస్, ఫూటర్, ఫామ్, సో h1 to h6, హెడర్, హెచ్ గ్రూప్. సో ఇది డిస్కస్ అవ్వలేదు, చూద్దాం. సో హెచ్ఆర్ కంప్లీట్. ఓకే, సో నెక్స్ట్ ఐ కంప్లీటెడ్, ఐ ఫ్రేమ్ కంప్లీట్ చేసాం, ఇమేజ్ చేసాం, ఇన్పుట్ డిస్కస్ చేసాం, లేబుల్, ఎన్ఏవి, ఓఎల్, పి, ప్రీ, స్క్రిప్ట్, సెక్షన్, సెలెక్ట్, స్మాల్, స్పాన్, స్ట్రాంగ్, స్టైల్, సో సబ్, సూపర్, స్విజీ. ఓకే,
సో టేబుల్, టెక్స్ట్ ఏరియా, వీడియో, సో ఆల్మోస్ట్ అన్ని ట్యాగ్స్ మనం ప్రీవియస్ సెషన్లో కంప్లీట్ చేసాం. ఓకే, సో ఇంకేమన్నా చిన్న చిన్న ఏమన్నా ట్యాగ్స్ ఒకటి అలా మిక్స్ అయినాయి అనుకుంటే సో అవన్నీ నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన అన్నీ మీరు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ HTML ట్యాగ్స్లో సో అన్నీ తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఓకే, సో ఒకసారి రివైజ్ చేయండి. ఓకే, సో మిగిలిన ట్యాగ్స్ ఏముందో అవన్నీ కలిపి నేను ఒక వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ సెషన్లో మీట్ అవ్వదాం.